వెల్కమ్ టు ఏఆర్ వైబ్స్ తెలుగు. ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి. నా పేరు రాము. మా ఊరు చిన్నది, నదీ తీరంలో ఉంటుంది. అడవిలా దట్టంగా ఉండే చెట్లు, రాత్రి వేళల్లో కీచుమనే శబ్దాలు, అప్పుడప్పుడు గుండెల్లో గుబులు పుట్టించే పిల్లి కేకలు, ఇవన్నీ మా ఊరి సహజ లక్షణాలు. కాని ఈరోజు నేను చెప్పబోయే కథ ఏ సాధారణ అనుభవం కాదు. ఆ రాత్రి ఊరు చివర ఉన్న పాడుబడ్డ భవనంలో నేను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి చెప్పబోతున్నాను. ఇది నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. చెప్పేటప్పుడు కూడా నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. సిద్ధంగా ఉన్నారా? మా ఊరు చివర పొలాలకు అవతల చెట్ల మధ్యలో ఒక పాత భవనముంది. దాన్ని చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుంది. గోడలు పగిలి, పైకప్పు కొంత శిథిలమై, కిటికీలు ఖాళీగా కనిపిస్తాయి. ఆ భవనం గురించి ఊర్లో ఎన్నో కథలు చెబుతారు. అది ఒకప్పుడు జమీందారుగారి కొలువు దివాణంగా ఉండేదని, అక్కడ ఏవో దెయ్యాలు, జిన్లు తిరుగుతాయని పెద్దలు చెప్పేవారు. చిన్నప్పుడు మేము ఆ భవనం దగ్గరకు వెళ్లడానికి భయపడేవాళ్లం. కాని యవ్వనంలో ధైర్యం ఎక్కువైంది. అది కేవలం కథలేనని, అంత అబద్ధమని నమ్మేవాళ్లం. అదే నా పొరపాటు. ఆ రోజు నా స్నేహితులు సురేష్, మధు, రవి మరియు నేను ఊరి ఛాయ్ దుకాణంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. సాయంత్రం సమయం. చల్లగాలి వీస్తోంది. మాటల సందర్భంలో ఆ పాడుబడ్డ భవనం గురించి ప్రస్తావన వచ్చింది. సురేష్ ఒక్కసారిగా, ఎవరైనా రాత్రి ఆ భవనంలో గడిపే ధైర్యం చేస్తారా అని సవాలు విసిరాడు. అందరూ నవ్వుకున్నాం. కాని నా మనసులో ఏదో ఒక సవాలు రేగింది. నేను వెళతాను అన్నాను నేను. అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఒక్క గంట కూడా ఉండలేవు రాము అన్నాడు రవి. కాని నేను నిర్ణయించుకున్నాను, ఆ రాత్రి ఆ భవనంలో గడపాలని. రాత్రి 10 గంటలు. నేను ఒక టార్చ్ లైటు, ఒక బాటిల్ నీళ్లు, ఒక దుప్పటి తీసుకుని బయలుదేరాను. స్నేహితులు నన్ను ఊరి చివరి వరకు వచ్చి వదిలారు. జాగ్రత్త రాము, ఏదైనా జరిగితే ఫోన్ చెయ్యి అన్నాడు మధు. నేను నవ్వుతూ, ఏమీ జరగదు, కథలు ఆపండి అని అడవిదారిలో నడిచాను. చీకటి దట్టంగా ఉంది. చెట్ల మధ్య నుండి వచ్చే గాలి శబ్దం, దూరంగా ఎక్కడో కుక్కలు మొరిగే శబ్దం. ఒక్కసారిగా భయం కమ్ముకుంది. కాని నేను నా ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు నడిచాను. భవనం దగ్గరకు చేరుకున్నాను. టార్చ్ లైట్ వెలుగులో ఆ భవనం ఇంకా భయానకంగా కనిపించింది. గోడలపై బల్లులు, చీకటిలో కనిపించే ఖాళీ కిటికీలు, ఎక్కడో గాలికి కదిలే తలుపు శబ్దం. నా గుండె లయ ఒక్కసారిగా పెరిగింది. ఇదంతా నీ ఊహే రాము అని నన్ను నేను ఓదార్చుకున్నాను. భవనంలోకి అడుగుపెట్టాను. భవనం లోపల ధూళి, చీకటి, ఒక వింతైన వాసన. టార్చ్ లైట్ వెలుగులో చూస్తే గోడలపై పాత చిత్రాలు, బద్దలైన కుర్చీలు, ఒక మూలన ఒక పాత ఆల్మరా కనిపించాయి. నేను ఒక గదిలో దుప్పటి వేసుకుని కూర్చున్నాను. సమయం గడుస్తోంది, కాని నా మనసు ఏదో ఒక అనుమానంతో ఉంది. ఒక్కసారిగా ఎక్కడో దూరంగా ఒక శబ్దం వినిపించింది. ఖట్ ఖట్ అని. నేను ఆగి జాగ్రత్తగా విన్నాను. ఏమీ లేదు. బహుశా గాలివల్ల కిటికీ కొట్టుకుంటోంది అనుకున్నాను. కాని ఆ శబ్దం మళ్లీ వచ్చింది. ఈసారి దగ్గరగా. నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. టార్చ్ లైట్ని ఆ శబ్దం వచ్చిన దిశగా పట్టాను. ఏమీ కనిపించలేదు. కాని ఆ క్షణంలో గదిలోని గాలి ఒక్కసారిగా చల్లగా మారినట్టు అనిపించింది. నా చేతుల్లోని టార్చ్ లైట్ కాంతి ఒక్కసారిగా ఆడినట్టు అనిపించింది. ఇదంతా నీ ఊహేరాము అని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. కాని ఆ క్షణంలో నా వెనుక ఎవరో నడిచిన శబ్దం వినిపించింది. సర్ సర్ అని. నేను వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. కాని ఆ శబ్దం మాత్రం మళ్లీ వచ్చింది. ఈసారి నా చెవి దగ్గర. నేను భయంతో ఒక్కసారిగా లేచి నిలబడ్డాను. ఎవరున్నారు అని అరిచాను. నా గొంతు గదిలో ప్రతిధ్వనించింది. ఏమీ సమాధానం లేదు. కాని ఆ క్షణంలో గది మూలలో ఒక నీడ కదిలినట్టు కనిపించింది. నా ఒళ్ళు జలధరించింది. టార్చ్ లైట్ని ఆ దిశగా పట్టాను. ఎక్కడా? ఏమీ లేదు. కాని నీడ మాత్రం మళ్లీ కదిలింది. ఈసారి నా ఎదురుగా ఒక వింతైన ఆకారం కనిపించింది. అది మనిషిలా ఉంది.
కాని మనిషి కాదు. దాని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. దాని శరీరం పొగలా ఒక్కసారిగా కనిపించి మాయమవుతోంది. నీవు ఎవరు అని గొంతు తడబడుతూ అడిగాను. ఆ ఆకారం నవ్వింది. ఆ నవ్వు మనిషి నవ్వులా కాదు, అది చల్లగా భయంకరంగా ఉంది. నీవు ఇక్కడికి రావడం పొరపాటు అని ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు ఎక్కడి నుండి వస్తోందో తెలియలేదు, కాని అది నా శరీరంలోని ప్రతి ఎముకను కంపించింది. నేను వెనక్కి తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నించాను, కాని నా కాళ్ళు నేలకు అతుక్కుపోయినట్టు అనిపించింది. ఆ ఆకారం నా దగ్గరకు వచ్చింది. దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు, కాని దాని కళ్ళు నన్ను చూస్తున్నాయి. నీవు నా రాజ్యంలోకి వచ్చావు అని అది మళ్లీ చెప్పింది. నేను భయంతో వణికితూ, నీవు ఎవరు, నీకు నేను ఏమి చేశాను అని అడిగాను. నేను ఈ భవనంలోని జిన్ని. ఈ భూమిని నేను రక్షిస్తాను. నీవు ఇక్కడికి వచ్చావు, నీవు నా శాపానికి గురవుతావు అని అది చెప్పింది. నేను ఏం చెయ్యాలో తెలియక గుండెల్లో భయంతో కూర్చున్నాను. ఆ జిన్ నా దగ్గరకు మరింత దగ్గరగా వచ్చింది. దాని స్పర్శ చల్లగా మంటలా ఉంది. నేను కళ్ళు మూసుకొని, దయచేసి నన్ను వదిలేయి అని అరిచాను. అప్పుడు ఒక్కసారిగా ఆ జిన్ ఆగిపోయింది. నీవు నన్ను వదిలించుకోవాలంటే ఒక పని చెయ్యాలి అని చెప్పింది. ఏం చెయ్యాలి అని భయంతో అడిగాను. ఈ భవనంలో ఒక పాత పుస్తకం ఉంది. అది నాకు తిరిగి ఇవ్వు, అప్పుడు నీవు సురక్షితంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. నేను ఆ పుస్తకం కోసం గదిలో వెతకడం మొదలుపెట్టాను. టార్చ్ లైట్తో ప్రతి మూలలూ పరిశీలించాను. ఆల్మరా దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక పాత, దుమ్ముతో నిండిన పుస్తకం కనిపించింది. దాన్ని తీసుకుని తెరిచాను. అందులో వింతైన అక్షరాలు, చిత్రాలు ఉన్నాయి. ఆ క్షణంలో ఆ జిన్ మళ్లీ కనిపించింది. అదే పుస్తకం, దాని నాకివ్వు అని చెప్పింది. నేను భయంతో ఆ పుస్తకాన్ని దానివైపు విసిరాను. ఒక్కసారిగా గదిలో పెద్ద శబ్దం వచ్చింది. గాలి గట్టిగా వీచింది. ఆ జిన్ ఆ పుస్తకాన్ని తీసుకుని, నీవు నీ ఒడంబడికను నెరవేర్చావు, ఇప్పుడు వెళ్ళు అని చెప్పింది. నేను ఆ భవనం నుండి పరిగెడుతూ బయటకు వచ్చాను. ఊరికి చేరుకున్నప్పుడు తెల్లవారుజాము. నా స్నేహితులు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నేను జరిగినదంతా చెప్పాను, కాని వాళ్లు నమ్మలేదు. నీవు భయపడి ఊహించుకున్నావు అన్నారు. కాని నాకు తెలుసు, ఆ రాత్రి నేను ఎదుర్కొన్నది నిజం. ఆ భవనంలో ఏదో ఒక శక్తి ఉంది. ఆ జిన్ ఇప్పటికీ అక్కడ ఉంది అని నాకు నమ్మకం. ఆ రాత్రి తర్వాత నేను ఆ భవనం దగ్గరకు మళ్లీ వెళ్లలేదు. ఊర్లో ఆ భవనం గురించి ఇప్పటికీ కథలు చెబుతారు, కాని నేను ఎవరికీ ఈ విషయం పూర్తిగా చెప్పలేదు. ఈరోజు మీకు చెప్పాను, ఎందుకంటే ఆ భయానక అనుభవం నా మనసులో ఇప్పటికీ తాజాగా ఉంది. నీవు ఎప్పుడైనా ఆ భవనం దగ్గరకు వెళితే జాగ్రత్త, ఎవరూ ఆ జిన్ని కోపం తెప్పించకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం.